స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీనియర్ విశ్రాంతి అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని తప్పుదారి పట్టించారని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలని కొన్ని ఫైల్స్ మాయం చేశారని స్వయంగా అధికారి చెప్పారని అన్నారు. డీజీపీకి అవిశ్రాంత అధికారి లేఖ కూడా రాశారని అన్నారు. మరి డీజీపీ స్పందించారా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై విచారణ జరిపించాలని అంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష.